తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, గత కొద్దిగా కాలము నుంచి మనము ధన్యతలను గురించిన అధ్యయనాన్ని అయితే పరిశీలన చేస్తూ ఉన్నాం. ధన్యత అంటే ఏమిటి అంటే సంతోషకరమైన స్థితిని మనము కలిగి ఉండుట. అంటే భూమి మీద మనము సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఎటువంటి పనులను చేయాలో దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ధన్యతలో భాగముగా మనము చాలా విషయాలనైతే లేదా కొన్ని ధన్యతలనైతే మనము చదివి ఉన్నాం. భూమి మీద మనము సంతోషంగా ఉండాలి అంటే మన హృదయము పోయిన వారము చదివింది ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నాకు తెలిసి నేను మీకు అనేక మార్లు ఇది చెప్పి ఉండవచ్చేమో. ఏంటంటే ఆ విషయం, మనుషులు అందంగా ఉండడానికి చాలా పౌడర్స్ లేదా చాలా క్రీమ్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకు వస్తున్న ముసలితనాన్ని కనపరచడానికి ఏమాత్రము కూడా ఎవరు ఇష్టపడరు, అంతేనా? అంటే వారి ముఖములో ఉన్న ముడతలను తగ్గించుకోవడానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు, కానీ దానిని ఆపడం మన వంతైతే కాదు. కానీ ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో, అంటే ఎవరి హృదయం అయితే క్లీన్గా ఉంటుందో, అంటే ఒక్కోసారి అంటూ ఉంటాం కల్లా కపటం లేదు ఇతనికి అని అంటూ ఉంటాం కదా. ఎవరి మనసు అయితే ఫ్రీగా ఉంటుందో, కొంత శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయం ఏమిటి అంటే దేవునిని పూజించేవారు చాలా ఫేర్గా, అంటే చాలా అందముగా ఉంటారు. అంటే నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఎవరి హృదయాలైతే శుద్ధిగా ఉంటాయో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఎల్లవేళలా ప్రార్థనలో వాళ్ళ జీవితాన్ని గడుపుతారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు అందంగా ఉంటాయి, వాళ్ళ ముఖాలు కూడా అందంగా ఉంటాయి. ఒక వ్యక్తి తను మూడీగా ఉన్నాడు, అంటే ఏదో ఆందోళనతో ఉన్నాడు అంటే ఇంకా తను భయభక్తులు కలిగిన జీవితంలోకి ఇంకా తన జీవితాన్ని ప్రారంభమో చేయలేదు. కాబట్టి క్రైస్తవ సహోదరులారా, మనలో విశ్వాసము పరిణితి చెందాలి అంటే, పరిణితి అంటే పెరగాలి అంటే మనము దయగలిగి ఉండాలని నేర్చుకున్నాం. మనము హృదయ శుద్ధి కలిగి ఉండాలని కూడా నేర్చుకున్నాం. ఒక వ్యక్తి ఎదిగాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే తాను కలిగి ఉన్న దయను బట్టి, తను కలిగి ఉన్న హృదయ శుద్ధిని బట్టి. తర్వాత ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. 9వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే సమాధానపరచువారు ధన్యులు. సమాధానము అంటే ఏమిటి అంటే శాంతి. ఏ వ్యక్తి అయితే శాంతిగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే శాంతిని నెలకొల్పాలి అని ప్రయత్నిస్తాడో, ఈ శాంతి అనేది పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అది హృదయము మరియు శరీరము యొక్క శ్రేయస్సును కోరుకుంటుంది. ఎవరైతే శాంతిగా ఉంటారో వాళ్ళ శరీరాలు బాగుంటాయి, వాళ్ళ హృదయాలు బాగుంటాయి, వాళ్ళ ఆలోచనలు కూడా బాగుంటాయి.
ఈ శాంతి అంటే ఏమిటి అంటే యుద్ధము లేదా సంఘర్షణ లేదా గొడవలు ఆగిపోవడము లేదా లేకపోవడం మాత్రమే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే శాంతి అంటే యుద్ధం లేకుండా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలి అనేవే అని అనుకుంటూ ఉంటారు. కానీ శాంతి అనే దానిని మనము పరిశీలన చేస్తే యుద్ధము జరగాలి. ఏం జరగాలంట? యుద్ధం జరగాలి, గొడవలు కూడా జరగాలి. అయితే జరిగిన తరువాత దానిని ఉపశమనం కలగాలి. ఏం జరగాలంట? ఉపశమనం. లోకంలో కూడా మనం అంటూ ఉంటాం, భార్యాభర్తలు అంటే ఎక్కడ భార్యాభర్తలకైనా కూడా మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఒక్క గొడవ జరగలేదు అన్న భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఓకే. ఏ భార్యాభర్తల బంధమైన ఏముంటుందంట? గొడవలు ఉంటాయి. భర్త నచ్చని భార్యలో ఉన్నారు, భార్య నచ్చని భర్తలో ఉన్నారు. కానీ కలిసి వారి జీవితంలో ముందుకు వెళ్ళడాన్నే ఒక రకమైన శాంతి అని అంటారు. అంటే అలాగే మన జీవితంలో ఎన్ని ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరిగినా, ఎన్ని యుద్ధాలు జరిగినా మనము మరలా యథావిధిగా దానిని సమాధానపరచబడి ముందుకు వెళ్ళడాన్ని శాంతి అంటారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు ఒక్కోసారి బాగా ఇలా శబ్దం చేస్తూ ఉంటాయి, అంతేనా? అలా శబ్దము చేసి 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 ఆ మట్టి దగ్గరికి వచ్చాక ఇలా ఫ్లాట్గా అయిపోతుంది. అర్థమైందా? మనిషి కూడా నీ జీవితంలో అలల వలె గొడవలు రావచ్చు, అలల వలె ఇబ్బందులు రావచ్చు, అలల వలె సమస్యలు కూడా రావచ్చు. ఆ సమస్యలలో కూడా ఆ నీరు ఎలా ఫ్లాట్గా ఉందో నీ జీవితము కూడా అలా సంతృప్తికరమైన జీవితము పొందాలి అని నువ్వు అనుకుని అందరితో కూడా ఆ శాంతి సమాధానాలు ఉండాలి. మనం ఏమంటూ ఉంటామంటే జీవితంలో నీ ముఖం చూపించబాక అంటూ ఉంటాం. ఎప్పుడు? గొడవ పడినప్పుడు, ఇంకా మనకి ఎవరైతే నచ్చని పనులు చేస్తారో, మనకైతే ఎవరైతే ఇబ్బంది పెట్టే పనులు చేస్తారో, ఇంకా నువ్వు నాకు నీ ముఖము చూపించద్దు, ఇంకా నాతో దయచేసి మాట్లాడొద్దని కూడా అంటూ ఉంటాం, అంతేనా? ఇక్కడ శాంతిని ఒక వ్యక్తి నెలకొల్పాలి అంటే, ఒక వ్యక్తి శాంతి కలిగి ఉన్నాడని ఎలా అర్థమవుతుందంటే, ఒక వ్యక్తి సమాధానము కలిగి ఉన్నాడని ఎలా అర్థమవుతుంది అంటే, అతడు యుద్ధాలు చేయడు. ఏం చేయడంటండి? యుద్ధం వచ్చింది కానీ అతను ఏం చేయడంట? యుద్ధం చేయడు. విభేదాలు వస్తాయి కానీ విభేదాలను ఆయన ఏం చేయడంట? సృష్టించడు. కొంతమంది వెళ్ళి మరి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వెళ్ళి మళ్ళీ అంటే చాలా కొన్ని మాటలు ఉంటూ ఉంటాయి, వెళ్ళి మరి వాళ్ళని కదిపి రాయేసే వాళ్ళు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి శాంతి కలిగిన వాడు, సమాధానాన్ని కలిగి ఉన్నవాడు గొడవలకి విభేదాలకి వచ్చినా కూడా దానిలో దూరకుండా వాటిని ఏం చేస్తాడంటే పరిష్కరించి శత్రుత్వాన్ని ఏం చేస్తాడంట? తగ్గిస్తాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకి ఎవరు కూడా ఏమవ్వకూడదంట? శత్రువులు ఉండకూడదు. ఈరోజు మనకి నిజంగా శత్రువులు లేరా అంటే ఉన్నారు. మనకి శత్రువులు ఉన్నారు కాబట్టి మన జీవితాలకు ఇంకా ఏమి లభించట్లేదంట? సమాధానము లభించట్లేదు, శాంతి లభించట్లేదు. అయితే మనం ఏం చేయాలంటే మన జీవితానికి అవసరమైన వాటిని ఇతరులను అందించే ప్రయత్నం చేసే వ్యక్తిగా ఉండాలి. అంటే మనం ఇతరులకి మేలుకరంగా ప్రవర్తిస్తే మనకేం లభించిద్దంట? శాంతి లభించింది. అంటే ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే శాంతి కలిగిన వ్యక్తి యుద్ధాలకి విభేదాలకి దూరంగా ఉంటాడు. శాంతి కలిగిన వ్యక్తి యుద్ధాలను విభేదాలను పరిష్కరిస్తాడు. శాంతి కలిగిన వ్యక్తి ఇతరుల జీవితాల కొరకు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే ఇది ఒక మంచి లక్షణము. ఇది చాలా లాభాన్ని దయచేసే విధంగా కూడా ఉంటుందని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది.
ఈరోజు శాంతిని నెలకొల్పేవారు అంటే ఎవరైతే వారి జీవితంలో సమాధానంగా ఉంటారో, అది భర్తతో అవ్వచ్చు, అది బిడ్డలతో అవ్వచ్చు, అది సమాజంతో అవ్వచ్చు, అది ఇరుగు పొరుగు వారితో అవ్వచ్చు, వాళ్ళ జీవితము ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఈరోజు మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే నిజంగా సాధ్యమైనంత వరకు మనం అందరితో సమాధానకరంగా ఉండాలి. అంటే ఎవరితో విభేదాలు పెట్టుకోవడమో చేయకూడదు, ఎవరితో గొడవలు పెట్టుకోవడమో చేయకూడదు. అయితే మన అందరము కూడా శాంతిని నెలకొల్పే వారిగాను ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదవండి పురుషులు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. దేవుని శాంతిని ఎలా కలిగి ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తుంది. సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వారి దేవునికి శత్రువును. చాలు. ఇక్కడ నేను ఎప్పటిదాకా ఏం చెప్పానంటే జనులతో శాంతిగా ఎలా ఉండాలో చెప్పాను, అంతేనా? అయితే దేవుడికి నీకు శాంతి కలగాలి అంటే, దేవునికి నీకు సమాధానకరమైన వాతావరణం ఉండాలి అంటే మొట్టమొదటిగా మీరు అండర్లైన్ చేయాల్సిన విషయం ఏంటంటే నీ స్నేహం ఎవరితో ఉంది. మొదటి ప్రశ్న ఏంటంట, నీ స్నేహం ఎవరితో? రోజు నిజంగానే మన స్నేహితులను బట్టి, మన అలవాట్లను బట్టే గొడవలు వస్తూ ఉంటాయి, నిజమా కాదా? మొన్న కూడా ఒక యవనస్తుడు కనపడితే అదే చెప్పా, మంచి స్నేహితులను సంపాదించుకోవాలి మనం. అయితే ఇక్కడ 4వ వచనం చెప్తున్నాడు, వ్యభిచారునులారా. వ్యభిచారునులారా అంటే ఎవరిని చెప్తున్నాడు ఇక్కడ? వ్యభిచారము అంటే అర్థం ఏంటి? వ్యభిచారము అంటే అర్థం ఏమిటి అంటే పెళ్ళైన తరువాత కూడా పరాయ స్త్రీ పరాయ పురుషుడిని తెలుసుకోవడం అనేది వ్యభిచారం, అంతేనా? అలాగే ఇప్పుడు ఇక్కడ వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే వ్యభిచారులారా అంటున్నాడు. ఎందుకు ఆ పదాన్ని వాడారు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు క్రైస్తవులు కాబట్టి. క్రైస్తవులమైన మనము ఎవరిని నమ్ముకున్నాం ఇప్పటిదాకా? దేవునిని నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవునితో ఉండకుండా, దేవునితో స్నేహము కలిగి ఉండకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా అక్కడ వాళ్ళని వ్యభిచారులు అనడానికి గల కారణం అక్కడ చెప్తున్నాడు. ఈ లోక స్నేహము. ఎవరిని ప్రేమించారంట వాళ్ళు? ఎవరితో ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారంట వాళ్ళు? లోకముతో. నీవు క్రీస్తునందు కట్టబడిన తరువాత నువ్వు సంఘముతో స్నేహం చేయాలి, వాక్యముతో స్నేహము చేయాలి. కానీ ఎవరైతే సంఘముతోనూ వాక్యముతోనూ కలిసి ఉండరో వాళ్ళు ఎక్కడున్నట్టంట? లోకముతో ఉన్నట్టు. ఎవరైతే లోకముతో ఉన్నారో వాళ్ళు లోకాన్ని ఏం చేస్తున్నట్టంట? స్నేహిస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, కలిసిమెలిసి ఉన్నట్టు. అంటే దేవునితో ఎవరైతే లేరో వారు అందరూ కూడా ఎక్కడ ఉన్నారంట? లోకంలో ఉన్నారు. అయితే లోకములో నీవు ఉన్నావు కదా, నువ్వు లోకముతో ఉన్నావు అంటే నీ ప్రత్యర్థి ఎవరంటే దేవుడు. ఎవరంట? అంటే నువ్వు ఎవరితో వైర్యము పెంచుకున్నావంట? ఎవరితో గొడవ పెంచుకున్నావంట? ఎవరితో సమాధానము కోల్పోయావంట? దేవునితో. అక్కడ చెప్తున్నాడు దేవునితో వైర్యమని మీరు ఎరగరా? మీకు తెలియదా? ఈరోజు నువ్వు ప్రార్థనలో చాలామంది కూడా ఒకవేళ ఈ మాటలు కొంతమంది మనసులను నొప్పించవచ్చు, కానీ
దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది అంటే క్రీస్తునందు బాప్తిసము పొందిన మన అందరము కూడా మన సహవాసము మన ప్రేమ పూర్తిగా ఎవరికి మాత్రమే చెందాలంట? దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి చెందకుండా, దేవుని సంఘములో నువ్వు లేకుండా, దేవుని కార్యక్రమంలో నువ్వు పాలు పంచుకోవడం లేదు అంటే కారణము అది నీ వ్యాపారం అవ్వచ్చు, అది నీ ఉద్యోగము అవ్వచ్చు, అది నీ కుటుంబమో అవ్వచ్చు. నువ్వు రావడం లేదు అంటే కారణము వీటిలో ఏదో ఒకటి అవ్వచ్చు. ఏదో ఒకటిలో నువ్వు ఉన్నావంటే ఇప్పుడు నువ్వు ఎవరితో వైర్యం పెంచుకున్నావంట? దేవునితో. లోకంతో సహవాసం చేయడం వల్ల నువ్వు దేవునికి దగ్గర ఎప్పటికీ కూడా కాలేవు. కాబట్టి నీకు తెలియదా, మీరు ఎరుగరా అని చెప్తూ, కాబట్టి ఎవడు ఈ లోకముతో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో, లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. అంటే ఎవరు దేవునికి దూరంగా ఉంటారో, ఎవరు లోకంతో స్నేహం చేస్తారో వాళ్ళ ఎనిమి ఎవరంట? దేవుడే. దేవుడికి కూడా ఎవరి ఎనిమి అంటే లోకమే. అంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏముంది? శాంతి ఉందా లేదా శత్రుత్వం ఉందా? శత్రుత్వం. ఈరోజు క్రైస్తవ జనాంగముగా ఉన్న మన అందరము కూడా దేవునికి మనకి మధ్య ఏముంది? శత్రుత్వమా శాంత? నీ కుటుంబానికి సంఘానికి మధ్య ఏముంది? శత్రుత్వమా శాంత? ఒకవేళ దేవునితో శాంతి కావాలి అంటే సంఘములో నువ్వు ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో నువ్వు ఉండాలి, వాక్యానుసారమైన ప్రవర్తన నీవు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలా లేవు అంటే నీవు కూడా దేవునికి ఏమైపోతావంట? శత్రువు అయిపోతావు. అయితే నువ్వు దేవునికి శత్రువు అయిన తరువాత నీ శరీర అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తావంటే దేవుని కొరకు నువ్వు ఉపయోగించు. అప్పుడు 1వ వచనాన్ని చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? దేవునికి శత్రువు అయిన తర్వాత నీ జీవితంలో యుద్ధాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. అవి దేని వలన కలుగుతూ ఉన్నాయి? ఆ ఫైటింగ్స్ దేని వల్ల వస్తూ ఉన్నాయి అంటే మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే లోకాన్ని ప్రేమించిన తరువాత నీ అవయవాలు దేని కొరకు ఉపయోగపడతాయంట? ఈరోజు నీ అవయవాలు దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయి అంటే అది నువ్వు దేవునికి, నీకు శాంతికి నిదర్శనం. దేనికి నిదర్శనం అంట? శాంతికి నిదర్శనం. నీ అవయవాలు దేవునికి ఉపయోగపడడం లేదు అంటే నీకు దేవునికి మధ్య ఏమీ లేదు, శాంతి లేదు. శాంతి లేకపోతే ఏమున్నదంట? శత్రుత్వం ఉంది. శత్రుత్వం ఉంటే మనం ఏమైపోతామంట? వ్యభిచారులం అయిపోతాం. దేవుని నమ్ముకుంటామని చెప్పి నమ్మని వారు దేవుని దృష్టిలో వ్యభిచారులు. దేవుని నమ్ముతానని చెప్పి నమ్మని వారు దేవుని దృష్టిలో శత్రువులు. దేవుని కొరకు వారి శరీరాలను ఎన్నడూ ఉపయోగించని వాళ్ళు దేవునికి ఏమైపోతారంట? శత్రువులు. కాబట్టి నీ శరీరాన్ని భోగేచ్ఛలను కోరుకునిద్దంట. అప్పుడు ఈ శరీరం ఏం కోరుకునిద్దంట? భోగేచ్ఛలను, అంటే వ్యర్థమైన వాటిని కోరుకుంటుంది. కోరుకున్న తర్వాత 2వ వచనం, బాగా ఆశిస్తూ ఉంటారు. లోకంలో ఉండి దేవుడి దగ్గర ఆశిస్తూ ఉంటారు. ఎక్కడ ఉండంట? లోకంలో ఉంటారు, దేవుడి దగ్గర ఆశిస్తారు. లోకంతో స్నేహం చేస్తారు, దేవుడు మేలు చేస్తాడని అనుకుంటారు. అప్పుడు 2వ, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే మీరు వ్యభిచారులు, మీరు శత్రువులు, దేవుని కొరకు మీరు పనిచేసేవాళ్ళు కాదు. తర్వాత దొరకట్లేదు, నరహత్య చేయుదురు. అంటే మీరు పొందాలనుకున్న దాని కొరకు మీరు ఏం చేస్తారంట? నరహత్య చేస్తారు. మీకు దొరకట్లేదు కదా, దొరకడానికి మీరు ఎంతకైనా దానిని ఏం చేస్తారంట? తెగిస్తారు. ఇది నిజమా అబద్ధమా అంటే అవును, ఇది నిజమే. ఎక్కడ నిజమైంది? అది ఎక్కడ నిజమైంది? మొట్టమొదటి అన్నదమ్ములుగా ఉన్న కయ్యోను ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. ఆశీర్వాదం పొందింది ఎవరు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు ఇతను ఎవరిని చంపేద్దామని అనుకున్నాడు? అతన్ని చంపేస్తే ఆశీర్వాదాలన్నీ
అలా అనుకున్నాడు కానీ దేవునికి ఇష్టడుగా బ్రతికితే నన్ను ఆశీర్వదిస్తాడని అనుకున్నాడా? ఈరోజు చాలామంది చేసే తప్పు అదే. మీకు బాగా అర్థం అవడానికి ఒక్క చిన్న విషయం చెప్తా. నేను ఒక హాస్పిటల్లో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేనేం చేశానంటే, ఉద్యోగం ఇంకోటి కూడా ఖాళీ ఉంది, నువ్వు వెళ్ళని ఒకళ్ళకి చెప్పా. వాళ్ళు వెళ్ళి మొన్న ఇంటర్వ్యూకి వచ్చిన అతని దగ్గర బండి లేదు, అతను సరిగా పని చేయడని నా గురించి చెప్పాడు. అతన్ని ఉద్యోగానికి పంపించింది ఎవరు? నేను. తిరిగి అక్కడికి వెళ్ళి ఏం చేశాడంట? నా గురించే చెప్పాడు. ఈరోజు మనం కూడా ఇక్కడ కయ్యూను కూడా ఏమనుకున్నాడంటే, హేబేలు లేకపోతే ఆశీర్వాదాలు నాకు వస్తాయి కదా అని అనుకున్నాడు. కానీ హేబేలు ఉన్నా కూడా ఆశీర్వాదము నాకు రావాలి అంటే నేను భయభక్తులు కలిగి ఉండాలని అనుకోవడమో లేదు. కాబట్టి ఈ యొక్క దేవునితో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని విషయంలో వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా లేకపోతే వ్యభిచారులం అవుతాము, శత్రువులం అవుతాము. మన అవయవాలు దురాశను కలిగి ఉంటాయి. దురాశతో చాలా భోగేచ్ఛలను కావాలని కోరుకుంటాం. అవి మనకేమవ్వంట? దొరకకపోతే మనకేమొచ్చిద్దంటే కోపం వచ్చింది. ఆ కోపంలో నరహత్యలు మనం చేస్తాము, ఆ కోపంలో మత్సరము చేస్తాము. కానీ అప్పటికి కూడా ఏమి? కయ్యూను చంపాడు. దీవెనలు సంపాదించాడా? ఏం సంపాదించలేదు. తర్వాత పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమీయూ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకటం లేదు. ఈరోజు నిజముగా క్రైస్తవులమైన మనకి దొరకడం లేదు. ఒకటి అంటే దానికి గల కారణం ఏమిటి అంటే, మనము వ్యభిచారులం, మనము శత్రువులం, మన అవయవాలను మన కొరకు ఉపయోగించుకుంటున్నాం, మనము లోకముతో స్నేహము చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏది అడిగినా కూడా అది నీ గొప్పకి నీ కొరకు ఉపయోగించుకుంటున్నావు. కాబట్టి నువ్వు దురుద్దేశముతో, అంటే నీ ఇంటెన్షన్ మంచిది కాదు. కాబట్టి నువ్వు ఏది అడిగినా కూడా అది నీకేమవదంట? దొరకదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడి విషయంలో నువ్వు శాంతిని నిలపాలంటే ఇప్పుడు ఆపోజిట్ పదాలు ఏమిటంటే, నీ స్నేహం ఎవరితో ఉండాలి? నువ్వు వ్యభిచారం చేయకూడదు అంటే నువ్వు నీ యొక్క సహవాసం ఎవరితో ఉండాలి? సంఘముతో ఉండాలి. ఎవరితో అండి? సంఘముతో ఉండాలి. నీ యొక్క అవయవాలను నీ కొరకు నువ్వు ఎవరి కొరకు ఉపయోగించాలి? దేవుని కొరకు ఉపయోగించాలి. నీ ఆలోచనలు దేని కొరకు ఉండాలి? సంఘము కొరకు ఉండాలి. నిజంగా అలా ఉన్నాయా? మన శరీరాలతో సంఘంతో పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన శరీరాలను దేవుని కొరకు ఉపయోగించాలని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ నీ శరీరాలు దేవునికి ఉపయోగించడం లేదు అంటే నువ్వు చేస్తున్నది పాపం అవుతుంది. దేవునికి నీకు మధ్య ఏం ఏర్పడుతుందంట? శత్రుత్వము ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం తెలియజేశానంటే, దేవునికి మనకి శాంతి మధ్యలో లేదు. శాంతి రావాలి అంటే దేవునితో స్నేహం చేయాలి, దేవుని సంఘముతో సహవాసం ఉండాలి, దేవుని సంఘము కొరకు మన శరీరాలను అర్పించాలి. అర్థమవుతుందా? మనము ఏది అడిగినా దేవుని చిత్తాన్ని అడగాలి అని నేర్చుకున్నాం. రెండో పాయింట్ ఏమిటంటే, నువ్వు దేవునికి నీకు శాంతిని నెలకొల్పాలి అంటే, శాంతిని ఇతరులతో నెలకొల్పాలి అంటే ఏం చేయాలో తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మనం పైనుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు 17వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందరి ఆనందము. రోమీలు రాసిన పత్రిక 14:17. అంటే దేవుని రాజ్యములో నీ సహవాసము ఎందుకు కొరకు అంటే, ఏ భోజనము తినడానికో, ఏ పానము చేయడానికో, ఏ విశ్రాంతి కొరకు కానే కాదు. దేవుని సంఘములో ఏమి నువ్వు కోరుకోవాలి? దేవుని సంఘము నుంచి నువ్వు ఏది ఆస్వాదించాలి? దేవుని సంఘములో దేనికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, నీతికి, సమాధానానికి,
పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది, వాటి యందు నువ్వు, అక్కడ చెప్తూ ఉంటాడు హోలీ గోస్ట్ అంటాడు అన్నమాట. ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ యందు ఆనందం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ యందు ఎప్పుడు ఆనందం కలిగి ఉంటావంటే నువ్వు దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు, దేవుని సంఘములో నువ్వు నీతి సమాధానము ఎతికినప్పుడు. కాబట్టి సంఘములోకి వచ్చే నీవు నేను కూడా మనము ఇరుగు పొరుగు వారితో కానీ దేవునితో కానీ మనము ఏమి ఎతకాలి అంటే సమాధానమైన స్థితిని ఎతకాలి. తర్వాత చెప్తున్నాడు, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడనైన వాడు దేవునికి ఇష్టడును. ఎవరైతే సమాధానమును ఎతుకుతారో, ఎవరైతే శాంతిని స్థిరపరుస్తారో, ఎవరైతే దేవునితో సహవాసము చేస్తారో, ఎవరైతే దేవుని కార్యక్రమాలకు మీ శరీరాలకి దేవునికి అర్పితంగా ఉపయోగిస్తారో వాళ్ళు క్రీస్తునందు ఎవరంట? దాసులు. వాళ్ళే దేనికి పని వాళ్ళంట? క్రీస్తుకు పని వాళ్ళు. ఈరోజు ఎన్నడైనా నువ్వు క్రీస్తు పనివాడిగా యోచించావా? నువ్వు ఎన్నడైనా క్రీస్తుకు పనివాడిగా ఆలోచన చేసి నీ అడుగులను ముందుకు వేసావా? అయితే నీ ప్రవర్తన సంఘము ఎడల ఎలా ఉన్నది? పనివాడిగా ఉందా, పెత్తనందారిగా ఉందా? సంఘములో పని చేస్తూ ఉన్నావా? ఒక ప్రశ్నే. సంఘములో నీకిచ్చిన తలాంతును బట్టి, నీకిచ్చిన ఆర్థిక వనరులను బట్టి, నువ్వు కలిగి ఉన్న వసతులను బట్టి దేవుని సంఘములో నీవు పని చేస్తున్నావా? తర్వాత చెప్తూ ఉన్నాడు, అలా పని చేస్తే నువ్వు దేవునికి ఇష్టడు అవుతావు, నువ్వు దేవునికి దాసుడు అవుతావు. తర్వాత దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు కొరకు దాసులుగా ఉంటారో, ఎవరైతే దేవుని చేత ప్రేమింపబడతారో వాళ్ళు మనుషుల చేత కూడా ప్రేమింపబడతారు. మనం కేవలం మనుషుల చేత ప్రేమింపబడితే కాదు, మనం కేవలం దేవుని చేత ప్రేమింపబడితే కాదు. అందుకే బాలుడైన యేసు జ్ఞానమందును వయసు అందును ఎవరి బుద్ధి అందునా, అంతేనా? తీసి చదవండి ఒకసారి. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయమేనా? 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును. చాలు. అంటే చూసారా, చాలా కంఠస్థ వాక్యమే మనకి గుర్తులేదు అంటే మన సహవాసం ఎవరితో ఉంది? దేవునితో అయితే లేదు అని బలంగా అయితే చెప్పవచ్చు. కానీ ఇక్కడ బాలుడైన యేసు జ్ఞానములో ఎదిగాడు, వయస్సులో ఎదిగాడు, దేవుని దయలో ఎదిగాడు. అతనికి ఎవరి దయ కూడా కావాలంట? మనుషుల దయ కూడా. కొంతమంది మనుషులతో మనకు పనేమీ లేదు అని అనుకుంటారు. అలా కాదు. మనకి దేవునితో సమాధానము అవసరమే, మనకి మనుషులతో సమాధానము కూడా అవసరమే. ఈ యొక్క మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుందంటే జ్ఞానములో ఎదిగిన వారికి వస్తుంది. ఎదగని వారు ఏమనుకుంటారంటే వీడితో నాకేంటి అనుకోండి. ఎదిగిన వాడు ఏమనుకుంటాడంటే అందరి దయను పొందడానికి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు సంఘములో నువ్వు అందరి దయను పొందుతున్నావా? అందరి దయను పొందాలి అంటే నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠాన్ని మీకు చెప్తాను. వాస్తవానికి నేను కూడా ప్రార్థన ప్రారంభం అప్పుడు వచ్చి ప్రార్థన అయిపోయాక వెళ్ళిపోయేవాడిని. ఒకసారి మా ఇంట్లో ప్రార్థన పెట్టారు. ప్రార్థన పెడితే మా ఇంట్లో ప్రార్థన అంటే ఎవరెవరు పని చేయాలి? మీ దృష్టిలో నాకు అప్పుడు పెళ్ళి కాలేదు. ఇప్పుడు ఎవరెవరు పని చేయాలి? నేను ఏంటో ఎవరు చెప్పట్లా. నాకు నా కుటుంబ పేర్లు తెలియదా మీకు? నేను, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, అంతేనా? చేస్తే మా నలుగురం చేయాలి. అయితే పని భారం చాలా ఉంది. అప్పుడు వచ్చిన సంఘస్థులందరూ కూడా తలొక పనిలో నాకు సహకరించారు. ఏం చేశారంట? సహకరించినప్పుడు వారి ఎడల నాకేం కలిగింది? ప్రేమ కలిగింది. తరువాత వారి సంఘాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో నేను సహకరించా. ఇది ఎక్కడ నేర్చుకున్నా? వాళ్ళు చేశారు, నేను చేయగలిగాను. వాళ్ళు నేర్పించారు నాకు అక్కడ. ఆ తరువాత నన్ను చాలామంది వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా చూసేవాళ్ళు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో పని చేశాను కాబట్టి. అలాగే ఈరోజు మనుషుల దయను మనము పొందాలి అంటే అసలు వాళ్ళ ఇంట్లో పని దాకా అవసరం లేదు. వారి ప్రార్థన పెట్టుకున్నప్పుడు నీ వంతు సహకారంగా నీ శరీర శ్రమను అక్కడ ఇచ్చావా?
కానీ ఈరోజు క్రైస్తవ జనాంగంలో మన శరీరాలను దాచుకుంటూ, మన శరీరానికి అలుపు లేకుండా దాచుకుంటూ ఉన్నాం. అలాంటి శరీరాలు దేవునికి ఇష్టమైనవా, దేవునికి ఇష్టం లేనివా అంటే దేవునికి ఇష్టం లేదు. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మన దగ్గర ఒక ఆటో తోలే వాళ్ళు ఉంటే బాగుండు, మన దగ్గర వంటలు వండే వాళ్ళు ఉంటే బాగుండు అని. ఎందుకని? అవసరం వస్తే వాళ్ళే రంగంలోకి దిగుతారని. సరే, లేని వాళ్ళ గురించి పక్కన పెడదాం. మన దగ్గర ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా? కొన్ని దాంట్లో స్కిల్స్ ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు మీ స్కిల్స్ని దేవుని కొరకు ఉపయోగిస్తున్నారా? ఉపయోగించండి. ఒక్కోసారి అది ఎక్కడ అర్థమవుతుంది అంటే, భోజనాలు పెట్టుకున్నప్పుడు రండి అమ్మ ఎవరైనా వడ్డించండి అన్నామంటే ఎవ్వరు రారు. అదే వాళ్ళు భోజనం పెట్టుకున్నారు అనుకో, చికెన్ దగ్గర వాళ్ళే ఉంటారు. ఎందుకని? ఒక్కోసారి భోజనాల్లో చాలా వ్యత్యాసం ఏమిటంటే, కింద నుంచి పైదాకా చూసి వేస్తారు ప్లేట్లో. మనోళ్ళు అయితే 4 ముక్కలు, బయట వాళ్ళు 6 ముక్కలు వేస్తారంట. సత్యనారాయణ గారు 2 ముక్కలు. ఒక్కోసారి అది కూడా పడదు. అంతేనా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మన కార్యక్రమాలంటే దాని మీద దృష్టి వేరే, దాని మీద శ్రద్ధ వేరే. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన రాజ్యములో నీతి పానము కాదు, ఆయన రాజ్యములో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే నువ్వు క్రీస్తు కొరకు పనిచేయి. క్రీస్తు కొరకు పనిచేస్తే నువ్వు క్రీస్తుకు ఇష్టడుగా, మనుషుల దృష్టిలో ఏమవుతావంట? యోగ్యుడిగా అవుతావు. నువ్వు మనుషుల కోసం చేయదు. ఈరోజు ఫలానా సిస్టరు ఏమనుకుంటుందో పని చేయదు, ఫలానా సిస్టర్ కొరకు చేయదు, దేవుని కొరకు నువ్వు చేయి. అప్పుడు మనుషులే నిన్ను ఏం చేస్తారంట? ఇష్టపడతారు. తర్వాత అప్పుడు 19వ వచనం చెప్తున్నాడు, రోమీలు రాసిన పత్రిక 14:19. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరించదు. అంటే నువ్వు ఏది ఫాలో అవుతావంటే, అప్పుడు నీకు పరిశుద్ధాత్మ యందలి ఆనందం కావాలి అన్నప్పుడు, నువ్వు నీతి సమాధానాలను సంఘంలో ఎదిగినప్పుడు, నీవు అనుకోకుండా నీ శరీరాలు దేవుని కొరకు పనిచేస్తాయి, నిన్ను ఈ మనుషులు ప్రేమిస్తారు. అంతేనా? కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితాలలో మీరు స్థానిక సంఘములో పరస్పర అంటే ఈ యొక్క సమాధానమును క్షేమాభివృద్ధిని కలగజేసే విధముగా ఆలోచనలు చేస్తూ మనం ఏం చేయాలంటే ఫాలో అవ్వాలి, అనుసరించాలి. అంటే మన అందరం ఒక పనిని దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడంట? కలిసి సమాధానకరంగా, క్షేమకరంగా. ఎలా అంటండి? ఒక పనిలో ఏముండాలంట? సమాధానము ఉండాలి, క్షేమము ఉండాలి. సమాధానము క్షేమము ఉండాలంటే మన అందరము కూడా కలిసి ఆ పనిలో ముందుకు వెళ్ళాలి. ఈరోజు అలా కలిసి మనం ఎన్ని పనులు చేయగలిగాం? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఈరోజు మనం కలిసి ఉంటున్నామా? అసలు ఆ సమాధానము మన మధ్యలో ఉంటుందా? మన మధ్యలో సమాధానము, శాంతి కాదు, కానీ వైర్యాలు ఎక్కువైపోతున్నాయి. అది దేని నిమిత్తమైనా అయి ఉండొచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, మొదటి పాయింట్ ఏం చెప్పానంటే దేవునితో శాంతి కావాలి. రెండో పాయింట్ ఏం చెప్పానంటే ఇతరులతోనూ సంఘముతోనూ మనము శాంతి కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మూడో పాయింట్ ఏమిటంటే తమలో తామే శాంతిగా ఉండాలి, మనలో మనమే ప్రశాంతంగా ఉండాలి. అది ఎలా సాధ్యపడిద్ది అంటే చూడండి, ముందుగా సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయం. సామెతలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. మనలో మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం, మనలో మనము ఎలాగ మనశ్శాంతిగా ఉండగలం? చాలామంది ఈ లోకంలో వాడుతున్న ఒకే ఒక వర్డ్ ఎక్కువగా ఏంటంటే మనశ్శాంతి ఉందనా లేదనా? దేనిని బట్టి అంటే నువ్వు కన్న బిడ్డే మనశ్శాంతి కోల్పోతున్నాడు, నిన్ను కట్టుకున్న భర్తే నీ మనశ్శాంతిని తీస్తున్నారు, నువ్వు కట్టుకున్న నీ భార్య నీ మనశ్శాంతి. అంటే ఎవరో కాదు మన మనశ్శాంతిని తీసేది, ఎవరో? మనోళ్ళే. అది కాబట్టి కానీ మనం మనశ్శాంతిగా ఉండాలంటే మనము ఎవరి వైపు చూడాలనేది ఇక్కడ నేర్పిస్తున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, నా కుమారుడా. ఎవరు కుమారుడు అంటండి? సమాధానాన్ని వెతికేవాళ్ళు, క్షేమాన్ని వెతికేవాళ్ళు, దేవునిని ప్రేమించే వాళ్ళు ఎవరు కుమారులు అవుతారంట? దేవుని కుమారులు. నా ఉపదేశమును మరొకము. నువ్వు సమాధానంగా ఉండాలి అంటే, నువ్వు శాంతిగా ఉండాలంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ముందు ఏది మర్చిపోకూడదు? నువ్వు
ఉపదేశం మర్చిపోకూడదు. ఉపదేశం అంటే మై లా అంటాడు ఇంగ్లీష్లో. లా దేవుని ధర్మశాస్త్రమును లేదా దేవుని విధులను, దేవుడి ఆజ్ఞలను మనం మర్చిపోకూడదు. దేవుని మాటలు ఎప్పుడూ మర్చిపోకూడదు. తర్వాత చెప్తున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా, ఇక్కడ 2 పనులు చెప్పాడు. ఒకటి మర్చిపోవద్దు, రెండోది గుర్తుపెట్టుకో అనుకోండి, మూడోది అనుసరించండి. ఒకటి మర్చిపోకూడదు, రెండోది గుర్తుపెట్టుకోవాలి, మూడోది హృదయపూర్వకంగా అనుసరించాలి. అప్పుడు నీకేమి లభిస్తుంది అంటే అవి దీర్ఘాయువును జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయను. మన పిల్లలకి జీవితాంతం శాంతి ఉండాలని శాంతి అని పేరు పెడతాం. వాళ్ళ శాంతిని ఎవరు తీసేస్తారు? మనమే తీస్తాం. ఒక్కోసారి మన పిల్లలు మనకన్నా గొప్పోళ్ళు అవ్వాలండి, ఐశ్వర్య అని పేరు పెడతాం. ఐశ్వర్యం ఇంట్లో పడాలని. వాళ్ళు వచ్చాకే ఐశ్వర్యం అంతా పోయిందని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పేరును బట్టి శాంతి రాదు, పేరును బట్టి ఐశ్వర్యమో రాదు. దేనిని బట్టి వస్తుందంటే వినింది మర్చిపోకూడదు, వినింది గుర్తుపెట్టుకోవాలి, వినిన దానిని బట్టి జీవించాలి. ఇలా జీవించగలిగితే ఫర్ లెంత్ ఆఫ్ డేస్, అంటే నువ్వు జీవిస్తున్న అన్ని రోజులు, అంటే చచ్చిపోయేదాకా లేదా నీ ఆత్మ బ్రతికి ఉన్నంత కాలం నీకేమొచ్చిందంట? నీ లాంగ్ లైఫ్ ఏమొచ్చిందంటే అండ్ పీస్, అంటే సమాధానము, శాంతి నీకు లభిస్తుంది. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యమును మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా శాంతిని, సమాధానమును కోల్పోరు. ఈరోజు మనం కోల్పోతున్నామంటే మనం మర్చిపోతున్నామేమో, మనం గుర్తుపెట్టుకోవట్లేదేమో, మనము హృదయపూర్వకంగా అనుసరించట్లేదేమో. నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమైతే మీకు నిద్ర రాదు. ఏం రాదు? నిద్ర రాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితాలలో శాంతి రావాలంటే ఇదిగో ఈయన వల్ల నాకు లేదు లేదా ఈమె వల్ల నాకు లేదని కాదు. శాంతి ఉండేది నిన్ను బట్టి, నీ మెమొరీ పవర్ని బట్టి, నీ నడవడికను బట్టి నీకు శాంతి లభిస్తుంది. దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎన్నడూ మన నోటి నుండి వాళ్ళ వల్ల శాంతి లేదు అన్న మాట మనము వాడకూడదు. ఎందుకు అంటే మనల్ని మనమే శాంతిలోకి నడిపించుకోగలిగిన గొప్ప పరికరాన్ని బైబిల్ని ఇచ్చాడు, గొప్ప బోధల్ని, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మనల్ని మనమే ఏం చేసుకోవాలంటే శాంతిలోకి మనల్ని బలపరుచుకోవాలి. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అక్కడ మరొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్కే శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై యుండుడి. అంటే మీకు ఇక్కడ ఏమైనా అర్థమవుతుందా? క్రీస్తు మనకు ఏది అనుగ్రహించి వెళ్ళాడంట? శాంతి సమాధానాలను. దేనిలో అనుగ్రహించి వెళ్ళాడంట? సంఘములో అనేక రకముల గోధుమ పిండి అణువులు కలిపితే ఒక ముద్ద, ఆ ముద్ద ఏమైందంట? ఒక రొట్టె. ఆ రొట్టెలో మన అందరం కూడా ఏం చేస్తున్నామంట? పాలు పంచుకుంటున్నాం. ఒక రొట్టెలో పాలు పంచుకున్న మనము పరిశుద్ధాత్మ యందలి ఒక పరిశుద్ధాత్మ దేవుడు, ఒక తండ్రి, ఒక కుమారుడు, ఒక పరిశుద్ధాత్మలో పాలు పంచుకున్న మనము, వారు మనకి ఏది అనుగ్రహిస్తున్నారంటే సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఒక రొట్టెలో వీటన్నిటిని పంచుకున్న మనము ఒకటిగా ఉంటున్నామా? ఒకటిగా ఉంటే సమాధానం ఉంటుంది. ఒకటిగా లేము అంటే మనలో ఇంకా లోపాలు ఉన్నాయి. అంటే మనము ఒకటా అనేకమా? మనకి బాగా అర్థం కావడానికి ఆదికాండంలోనే ఏం చెప్తాడంటే, ఆదాము హవ్వ వివాహము చేసుకున్న తర్వాత వారు 2 శరీరాలు అయ్యారు. ఎన్ని? మీరు అందరూ పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పారు మీ పాస్టర్ గారు, అంతేనా? ఎన్ని శరీరాలు అయ్యాయి? ఈ ఏక శరీరంగా ఉన్న పురుషుడు ఈమెతో కాకుండా సంసారం ఇంకొకరితో చేస్తే దానిని ఏమన్నాడు? వ్యభిచారం.
ఈరోజు నువ్వు కూడా నీ సహవాసము ఏకమైన రొట్టెలో తీసుకుని నీ సహవాసము ఆదివారం మాత్రమే సంఘంతో చేసి మిగతా సందర్భాలలో లోకముతో చేస్తుంటే నిన్ను కూడా దేవుడు ఏమన్నాడంట? రోజు నిజంగా మన జీవితాలు లోకంతో చేస్తున్నాయా, సంఘంతో చేస్తున్నాయా? ఆలోచన చేసుకోండి. అయితే ఆలోచన చేసి మనము ఎలా ఉండాలంటే మన జీవితంలో థ్యాంక్ఫుల్ అంటే దేవుడికి కృతజ్ఞులై ఉండాలి. ఎందుకు కృతజ్ఞులై ఉండాలి అంటే ఆయన సమాధానాన్ని ఇచ్చాడు కదా, ఆయన వాక్యాన్ని తెలియజేశాడు కదా, ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు కదా, ఆ రాజ్యంలో మన అందరినీ వారసులుగా ఉంచాడు కదా. అప్పుడు ఏం చెప్పాడంటే ఆ వారసులందరినీ కూడా నా కుమారుడా అని అన్నాడు. దేవుడు ఏమన్నాడంట? నా కుమారుడా. ఎవరైతే వాక్యమును విని ఒకటిగా సంఘముతో అవుతారో, ఎవరైతే వాక్యమును విని మరిచిపోకుండా గ్రహించి కృతజ్ఞతా భావము కలిగి సమాధానం కలిగి ఉంటారో వాళ్ళ అందరూ కూడా ఏమవుతారంట? దేవుని యొక్క కుమారులు అవుతారు. అయితే ఈరోజు మన అందరము కూడా దేవుని కుమారులుగా ఉన్నామా అనేది పరిశీలన చేయండి. ఎందుకు అంటే మనము ప్రార్థనకి వస్తూ ఉన్నాం కానీ దేవుని కుమారులుగా మనమైతే ఉండడం లేదు. ఇది నిజమా అబద్ధమా చెప్పండి? ఈరోజు మీ సంఘాలతో మీరు క్లోజ్గా మూవ్ అవుతున్నారా? ఎందుకు మూవ్ కావడం లేదంటే మీకు సంఘానికి మధ్య ఏదో వైర్యం ఉంది. మీ విధానాలు సంఘ విధానాలు ఎందుకో మ్యాచ్ కావట్లేదు. నన్ను ఒక సేవకుల సదస్సుకి వెళ్ళాం. బ్రదర్ పాట పాడతారా అన్నారు. పాడతారా అంటే మీరేమంటారు? పాడతా. మీకు పాట వచ్చా? పాట వచ్చినా రాకపోయినా పాడతారా అంటే ఎవరైనా ఏమంటాం? వచ్చి అంటాం. ఈ లోపల నా పక్కన ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. మీ ఇద్దరు కలిసి పాడతారా అన్నాడు. ఇలా అన్నాం. ఆయన ముందే చెప్పా, నేనేం మైక్ పట్టుకోను, నువ్వే మైక్ పట్టుకోవాలి, నువ్వే పాడాలి, నీ పక్కన నేను ఉంటా. ఎందుకని? నువ్వు ఒక రాగం తీస్తావు, నేను ఇంకొక రాగం తీస్తా. ఈ రాగాలకి వాళ్ళు భయపడతారు. ఏమవుతారు అంటే మనలో ఈ ఏకత్వం లేదు కదా. ఎందుకంటే ఒక ప్రాంతంలో మనం నేర్చుకున్న వాళ్ళం కాదు కదా. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనము ఒకటిగా ఉండగలిగకపోతే సమాజానికి మనం వీక్ అయిపోతాం. ఒక సంఘానికి వెళ్ళే మనము ఒకటిగా లేకుండా ఒకరి గొయ్యలు ఒకరు తవ్వుకుంటే, ఒకరి లోపాలు ఒకరు చెప్పుకుంటే, ఒకరిని ఒకరు అవమానించుకుంటే, ఒకరు ఐక్యత ప్రేమలు లేకపోతే మన అందరము కూడా సమాజానికి ఏమైపోతామంట? వీక్ అయిపోతాం. ఏమైపోతాం? వీక్ అయిపోతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, సంఘాన్ని సమాజం మధ్యలో బలపరుస్తున్నారా? సంఘాన్ని సమాజం మధ్యలో బలహీనపరుస్తున్నారు. సంఘము బలహీనం ఎప్పుడు పడుతుంది అంటే సంఘానికి వేరుగా మాట్లాడేవాళ్ళు, సంఘానికి వేరుగా పనులను చేసేవాళ్ళు, సంఘముతో అరాకొర కలిసే వాళ్ళ వల్ల సంఘం ఎప్పుడు కూడా ఏమవుతుందంట? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మీరు అందరూ నిద్రలేసి చెప్పాలి. నా వైపు చూడండి, అందరూ కళ్ళు పెద్దవి చేసి. ఓకే, మన సంఘం బలమైన సంఘమా బలహీనమైన సంఘమా? ఆలోచన చేసి చెప్పండి. మన సంఘం బలమైన సంఘమా బలహీనమైన సంఘమా? బలమైన సంఘము అంటే మరలా చెప్తున్నాను, లోకంతో కాదు సంఘంతో సహవాసం స్నేహం కలిగి ఉండాలి. మన శరీరాలు దేవుని పనికి పని చేయాలి. మనం సమాధానాన్ని వెతకాలి. మనం ఒకటిగా ఉండాలి. మన అందరము కూడా వాక్యాన్ని విని మరిచిపోకుండా వాటిని అనుసరించాలి. మన అందరం కూడా కలిసి పని చేయాలి. ఏదైనా కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయడానికి అవకాశం అయితే దేవుడు ఇవ్వండి మనం తీసుకుంటాం. సంఘస్థులందరూ కూడా కలిసి పని చేయమని దేవుడు చెప్తే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుని వెళ్తారు. అవునా కాదు? అబద్ధమా నిజమా? అలా నచ్చినట్లుగా చేసే ఏ పనైనా ఫెయిల్ అయ్యిద్ది. మీరు చూడండి, మీరు కళ్ళు మూసుకుని ఆలోచించేయండి. సంఘంలో నేను నిర్ణయం తీసుకోకుండా ఆలోచన చేయకుండా చేసిన పనుల వల్ల ప్రతిఫలము నష్టమా లాభమా అంటే 99.99 కాదు, 100% లాభం కాదు, నష్టమే. ఎందుకు అంటే ఈ సంఘములో ఈ ఐక్యత సమాధానాన్ని స్థిరపరిచింది ఎవరు? సేవకుడు కాదు. చాలామంది సంఘం అనుకునేది ఏంటంటే సేవకుడు బాధపడుతున్నాడు అనుకుంటారు. సేవకుడు ఏం బాధపడ్డా, మనమే మాత్రం వాళ్ళం.
నాకు మొన్న కే హోటల్లో పడుకున్నా, నైట్ అంతా పడుకున్నప్పుడు సోఫాలో పడుకున్నా, మంచం మీద ఎందుకులేని ఇలా పడుకున్నాక ఇదంతా నొప్పి వచ్చేస్తుంది, ఇంక అయిపోయినట్టుంది మన సీను అని అనిపిస్తుంది. అంటే ఈరోజు మన జీవితాలు ఇలా కన్ను రెప్పలు లాంటివి, ఆవిరి లాంటిది, గడ్డి లాంటిది అని పాటలు పాడుతుంటాం కదా. ఈరోజు సేవకుడి జీవితం కూడా అలాంటిదేగా. కానీ మనం చేస్తున్న సంఘంలో మనము ఐక్యతగా లేకపోవడము, ప్రేమగా లేకపోవడము, కలిసి పని చేయకపోవడం వల్ల అది మనము సేవకుని బాధ పెట్టింది కానే కాదు. అది ఎవరు బాధపడతారంట? ముందు దేవుడు బాధపడితే మీ పనులు బాగుంటాయా? మీరు ఎప్పుడు దేవుణ్ణి బాధ పెట్టి చేసే ఏ పనుల్లోనో ఎవ్వరూ కూడా ఏమవ్వలేరంట, సక్సెస్ అవ్వలేరు, దానిలో ఆనందం కూడా ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, దేవునికి సంఘానికి వ్యతిరేకమైన పనులు చేసి ఆనందపడాలి అని అనుకుంటారు కదా, ఆనందం రాదు. కాబట్టి ఇక నేనేం చెప్పాలనుకున్నా అంటే 3 విషయాలు చెప్పాను, మీకు గుర్తున్నాయా? ఒకటి, దేవునికి మనకి మధ్యలో ఏముండాలి? శాంతి ఉండాలి. తర్వాత ఆ శాంతిని నెలకొల్పాలంటే మన ప్రవర్తన, మనం దానిని ఎతకాలి, ఐక్యత కలిగి ఉండాలి. తర్వాత మనలో మనమే ఎలా ఉండాలంట? శాంతిగా ఉండాలి. ఎందుకు అంటే దేవుడు మనకి క్రీస్తునిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, మనం ఆ పనిలో ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. ఈ శాంతిని అందరూ నెలకొల్పలేరు. అందరూ కూడా ఒక్కోసారి సన్నగా పాడుతూ ఉంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత బాగా నేను ఎప్పటికీ పాడలేను అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనది బేస్ వాయిస్ కాబట్టి. అలాగే శాంతిని చూస్తే భలే ఉన్నారే ముచ్చటగా సంఘం అనుకుంటారు, కానీ మీ సంఘాలు ఎప్పటికీ అలా ఎప్పటికీ కాలేవు. ఎందుకని? ఆ ముచ్చట కలిగిన సంఘం నీ సంఘంగా ఉండాలని నువ్వు అనుకోలేదుగా. అర్థమైందా నా మాట మీకు? ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని చూసి, మా చిన్నతనంలో దూకుడు సినిమా దగ్గరగానే దూకుడు షర్టు, పోకిరి సినిమా దగ్గరనే పోకిరి షర్టులే కాదు చీరలు కూడా. దాని మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ షాప్కి వెళ్ళి అది అగర్వాల్ చీర, కాటన్ చీర ఎలా అడగరు, దూకుడు చీర ఏది అంటారు, ఆ చీర ఇవ్వండి అంటారు. అప్పుడు ఆ సేల్ అమా ఉంటుంది. అయితే ఎందుకు అక్కడికి వెళ్ళి కట్టుకుంటారంటే దాంట్లో కట్టిన ఆమె అందంగా ఉంది, అది నేను కూడా కట్టుకుంటే ఎలా ఉంటాను? అర్థం కావాల్సిన విషయం ఏంటంటే రాజుగారు వేసే పూల షర్టు ఆయనకే సెట్ అయ్యిద్ది, నాకు సెట్ కాదు. తర్వాత మీరు కట్టే కాటన్ చీరలో మీకే సెట్. మాకు కూడా మొన్న అదే ప్రశ్న వచ్చింది. సంఘంలో ఒక 6 కాటన్ చీరలు, మిగతావన్నీ సిల్క్ చీరలు కొందామన్నా. ఈ లోపల ఒక సహోదరి వచ్చింది, మొన్న సిల్క్ చీరలు ఇస్తే ముఖాన్ని కొట్టారని చెప్పింది. ఓకే, అన్నీ కాటన్ అన్నాం. ఏంటంట? అన్నీ కాటన్, ఎండాకాలంలో వేసుకుంటారు. మనం ఇచ్చే 10 చీరలు కాదు, ఎన్ని చీరలు? నెలలో ఒకసారి కట్టుకున్నా చాలే అని అనుకున్నాం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకరికి సెట్ అయింది ఇంకొకరికి సెట్ కాకపోవచ్చు. ఈరోజు మన అందరం కూడా ఇతర సంఘాలకు వెళ్ళి ఇలా ఉంటే బాగుండు అని అనుకుంటున్నాం, కానీ మన సంఘములో కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నామా? అందరూ ఇల్లులు చూసి ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కానీ మన సంఘంలో అలా అనుకుంటున్నామా? మొన్న నన్ను ఒక సేవకుడు డైరెక్టర్గా ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడంటే, మీ సంఘంలాగా ఏ సంఘమైనా నువ్వు చూసావా అన్నాడు. ఏ బ్రదరు అన్న. మీ సంఘంలో పుట్టినరోజుకి నువ్వు వాక్యం చెప్పవు, చావుకి వాక్యం చెప్పవు, పెళ్ళికి వాక్యం చెప్పవు, అసలు నువ్వేం చేద్దామని సంఘంలో సేవకు వచ్చావు అన్నాడు. అర్థమైందా మీకు? పోనీ మీ సంఘస్థులు ఏమైనా నీతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారా? ఏం అంటే మీ మధ్య ఏం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు సంఘంలో అన్నారు. దేవుడు అప్పచెప్పిన బోధ అయితే నేను బోధిస్తున్నా, కానీ వాళ్ళలో ఐక్యత లేదు అంటే అది ఎవరి వల్ల ఎవరికి నష్టం జరిగిద్ది అది రేపు? అంటే నేనేం చెప్తున్నానంటే, ఏ సంఘములో కూడా కృతజ్ఞత కూడికలకి బయట వాళ్ళని పిలవరు, ఏ సంఘంలో కూడా చావులకి బయట వాళ్ళని పిలవరు, ఏ సంఘంలో కూడా పెళ్ళిళ్ళకి బయట వాళ్ళని చేయించరు. ఆ సంఘంలో ఉన్న సేవకుడి ప్రాధాన్యత ఇస్తారు. అయితే మీ సంఘంలో అలా ఉండదే అని అడిగారు. అయితే మన ప్రశ్న ఏం చెప్పాలంటారు? ఇప్పుడు మీరు చెప్పండి. మన ప్రార్థనలో, చావుల్లో, పెళ్ళిళ్ళలో, పుష్పాలంకరణలో ఎవరు ఉంటారు? బయట వాళ్ళే ఉంటారు. మనం కూడా ఎవరిని కోరుకుంటాం? నిజం ఏంటంటే బయట వాళ్ళనే కోరుకుంటాం. అయితే ప్రశ్న మనది కాదు, వాళ్ళు అలా పెట్టుకున్నప్పుడు మనం ఎప్పుడైనా వెళ్ళామా? ఎవరైనా అలా పిలుస్తున్నారా? మీరు సంఘాలుగా చూస్తున్నారు కదా, ఏ సంఘములో అయినా ప్రతి కార్యక్రమం ఆ సంఘంలో వాళ్ళే చేస్తున్నారా, బయట వాళ్ళు వస్తున్నారా? బయట వాళ్ళు ఎప్పుడు వస్తారంటే సువార్త కూడికలకు వస్తారు. ఎప్పుడండి? బైబిల్ తరగతులకు వస్తారు, అంతేనా కాదా?
అంటే ఇలా ఒక కలిసి మనము పని చేయలేకపోతున్నామంటే మనం కలవట్లేదంటే మనలో సమాధానం లేదు, మనలో ఐక్యత లేదు, మనలో ప్రేమ లేదని తెలియజేస్తుంది. అయితే ఈ లక్షణాలను మనం సంపాదించాలి అంటే చూడండి, చెప్తూ ఉన్నాడు రోమీలో రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనానికి వచ్చేద్దాం. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 31 నుంచి ఒకసారి చదువుకుందాం. నేను దేవుని చిత్తము వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయే ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని. ఇక్కడ సంఘము సేవకుడు వేరువేరుగా ఉన్నారా, కలిసి ఉన్నారా? చూడండి, నాకు అనుకూలంగా ఏమైనా చెప్తున్నానేమో, మళ్ళా చదువుతారా? మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థనల యందు. అంటే సంఘం అంతా కూడా ఎవరి కొరకు ప్రార్థన చేయాలంట? మీరు నిజం చెప్పండి, మీరు మీ ముందున్న సేవకులకి మీరు ప్రార్థన చేస్తున్నారా? నిజంగా చేస్తున్నారా? సరే, ప్రశ్న మరొక రకంగా అడుగుతాను. ప్రశ్న అందరు నన్ను చూడట్లా, ప్రశ్న మరొకటి అడుగుతా. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన అంటే ఏంటి? ఒక రకంగా బెగ్గింగ్. ఏం చేయడం? దేవుణ్ణి అడుక్కోవడం. మీరు అందరూ నా కోసం అడుక్కుంటా అంటున్నారు. అడుక్కునే వాళ్ళు, నా దగ్గర బట్టలు ఉన్నాయి, ఇప్పుడు బట్టలు ఇవ్వు అని అడుక్కుంటామా? మరి ఏం అడుక్కుంటాం మనం? ఏది లేదు. మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నారు, నిజమేనా? సరే, నాకు లేనిది ఏంటి అని మీరు అనుకుంటున్నారు? నా కొరకు ఆరోగ్యం, ఇంకా ఆరోగ్యమే, ఇంకా ఆరోగ్యమే లేండి. ఇంకోటి చెప్పండి, 3 సార్లు అదే చెప్తున్నారు మీరు. ఆర్థికం, ఓకే, ఇంకా ఆ 2, ఓకే, అంతే. రాజుగారు అయితే నా కోసం చేస్తున్నారని, మరి దేవుణ్ణి బట్టి నేను నమ్ముతున్నా, నా ఆరోగ్యం కోసం చేస్తున్నారు. అందుకే కొంచెం షుగర్ వల్ల కాళ్ళు దురదలు పుట్టేవి ఇంతకుముందు, ఇప్పుడు దురదలు పుట్టట్లా. దేవుడి దయ వల్ల పొట్ట కూడా తగ్గుతుంది. చాలా ఆనందం. నా కోసం చేయండి. నా కోసం అని కాదు, కానీ ఏ సంఘమైనా ఆ యొక్క సేవకుడు కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. కాబట్టి ప్రార్థన చేయడమే కాదు, సేవకుని పనిలో నీ చేతులను కూడా కలపాలి. కాబట్టి తర్వాత చెప్తున్నాడు, వీళ్ళు ఇరువురిని కూడా 2గా మాట్లాడట్లా. భార్య భర్తలు ఎలా ఏకమై ఉన్నారో మీకు ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు, పగలను రాత్రిని చేసి దానిని ఏమంటాడంట? ఒక దినము. ఎన్ని దినాలు? ఒక్క దినం. అంటే పగలు రాత్రి కలిసి ఎన్ని అయ్యాయంట? సంఘము అంటే ఏంటో తెలుసా? విశ్వాసులు సేవకుడు కలిపితే సంఘం. కలిసి లేరు అంటే అక్కడ ఏం లేదు. నా మాట మీకు అర్థమైందా? ఈరోజు ఇక్కడ సంఘం ఉందా లేదా? సంఘం ఉంటే ఏముండాలా? కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. లోకంలో వాటిని నువ్వు స్నేహించకూడదు అని తెలియజేస్తున్నాడు. తర్వాత నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సమాధానకర్త అయిన దేవుడు. అంటే దేవుడు అనే పదములో ఎంతమంది ఉన్నారు? ఆ ముగ్గురిని కలిపితేనే ఏమైంది? దేవుడు అయింది. ముగ్గురిలో ఈయన లేడు అంటే దేవుడు అనే పదమే లేదు. మనిషి అంటే 2 కాళ్ళు 4 చేతులు 2 కళ్ళు ఉంటాయి, అంతేనా? అలా కాదా? వీడు విచిత్రంగా ఉన్నాడు అంటారు. అసలు విచిత్రం 4 కాళ్ళు కాదు. ఒకవేళ విచిత్రంగా ఉండే ఏదో విచిత్రంగా చూస్తుంటాం 6 ఏళ్ళని, అలా చూసిన వాళ్ళు లేరా? ఉన్నారు. అలాగే సంఘములో దేవుడు ఈ ముగ్గురు ఎవరెవరు? 3 ఒకే స్వభావం కలిగిన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీళ్ళు ముగ్గురు కలిసినప్పుడు ఏ పదం వచ్చిందంట? వీళ్ళ ముగ్గురులో ఎవరు లేకపోయినా దేవుడు అన్న పదమే లేదు. అది మనం కాదు కదా, బైబిల్ కాదు కదా, గూగుల్ కూడా చెప్తుంది. థియోస్ అనే గ్రీకు పదాన్ని మీరు చూస్తే, థియోస్ అంటే ఫస్ట్ పర్సన్ గాడ్ ఫాదర్, సెకండ్ పర్సన్ క్రైస్ట్, థర్డ్ పర్సన్ స్పిరిట్. వీళ్ళ ముగ్గురిని కలిపితే గాడ్. ఆ ముగ్గురు గాడ్ అంటే థియోస్. అంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు మనకి సమాధానాన్ని ఇచ్చారంటే
ముగ్గురు ఇచ్చారు. ఎవరో ఒకళ్ళు. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారా, కలిసి లేరా? గాడ్ అనే పదంలో ముగ్గురు ఉన్నారని మీరు నమ్మారా, నమ్మలేదా? మరి సంఘం అనే పదంలో మనం అందరం కలిసి ఉన్నామా? కలిసి ఉన్నామా? కలిసి ఉండే విధంగా ప్రవర్తిస్తున్నామా? అలా ప్రవర్తించాలి. ఈరోజు మనము కలిసి లేం. మీరు నమ్మినా నమ్మకపోయినా మన ప్రవర్తనలే మనం కలిసి ఉన్నామో లేవో చెప్పిద్ది. మనము వచ్చే ప్రార్థనలో నేను నిజంగా చెప్తా, నేను ఇప్పుడే ఒక పోటీ పెడతా. 5 పాటలు చూడకుండా పాడిన వాళ్ళకి 1,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తా. ఒక 20 కంఠస్థ వాక్యాలు చెప్పిన వాళ్ళకి 2,000 గిఫ్ట్ ఇస్తా. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆరాధన అయిపోయిన తర్వాతే పోటీ, స్పాట్లోనే గిఫ్ట్ కూడా ఇవ్వబడుతుంది. అంటే ఈరోజు చాలామంది కూడా వస్తున్నాం కానీ మనము దానిలో నేర్చుకోవట్లా. ఏం చేయట్లా? నేర్చుకోవట్లా. మా అమ్మాయి కూడా మేము ఏదో నా దగ్గర డబ్బులు లేకపోయినా కష్టపడి జిమ్నాస్టిక్ వేసాం, ఎందుకంటే బాడీ మంచి బలం వచ్చిద్దని. ఆ అమ్మాయి ఏమి చేయదు అసలు. అక్కడికి వెళ్ళి ఆ మాస్టర్కి సోచి చెప్పిద్ది, ఆ మాస్టర్కి ముచ్చట్లు వేసిద్ది. ఈ అమ్మాయికి ఫ్యాన్స్ ఉంటారు, అక్కడ నమస్కారం చెప్పే ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఈ అమ్మాయికి అందుకే ఎప్పటికప్పుడు దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి. అంటే మనం ఏ ఉద్దేశంతో వేసాం? అక్కడికి వెళ్తే ఏదో బలం వచ్చిద్ది, బాడీ ఫ్లెక్సిబుల్ వచ్చిద్ది అని మనం వేసాం. కానీ అక్కడ ఆమె ఏం చేయట్లా, ఒళ్ళు వంచట్లా. ఈరోజు సంఘంలో కూడా మనం కూడా ఎలా ఉన్నాం అంటే మా అమ్మాయి లాగే ఉన్నాం. వస్తున్నాం కానీ ఇక్కడ ఏం చేయట్లా, ఒళ్ళు వంచట్లా, మనసు వంచట్లా. కాబట్టి అప్పుడు ఎప్పటికీ కూడా వంచడము అంటే ప్రాస్కినో అనే గ్రీకు పదం, సాగిలపడుట. మనం ఎవరికి సాగిలపడాలంటే సంఘానికి ముందు దేవుడికి సాగిలపడాలి, తర్వాత సంఘానికి సాగిలపడాలి, సంఘంలో చెప్పబడుతున్న వాక్యానికి కూడా మనము సాగిలపడాలి. మనకి కష్టమైన ఒక పని సంఘంలో మైక్ నుంచి అనౌన్స్ అయిందంటే అది మనకి కష్టమైన, నష్టమైన, ఇష్టం లేకపోయినా ఆ పనిని మనం ఏం చేయాల్సిందంట? సాగిలపడి చేయాల్సింది. ఈరోజు ఒక పనిని మైక్లో చెప్పామంటే నాకెందుకులే, వాళ్ళు అలాగే చెప్తారులే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా కాదా? కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలాగ ఉంటే మీకు మాకు మధ్య సమాధానం ఉండిద్దా, ఉండదా? ఉండిద్దా? ఉండదు. కాబట్టి ఆ సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే సమాధానకర్తయగు దేవుడు. కర్త ఎవరంట? కాబట్టి మనం ఎందుకు ప్రార్థనకి రావాలంటే నీకు నాకు సమాధానాన్ని దేవుడే ఇస్తాడు, ఆయనకి నీకు సమాధానాన్ని ఆయనే ఇస్తాడు. నీలో నీకే మనశ్శాంతిని కూడా ఎవరిస్తారంట? ఆయనే ఇస్తారు. కాబట్టి మనము దానిని పొందాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమాధానాన్ని తీసివేయడానికి ఇంకొకరు ప్రయత్నిస్తూ ఉంటారు. మన భర్తో భార్యో పిల్లలో కాదు. కానీ చూడండి, అదే రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 16:20 చదవండి తీసిన పురుషులు. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అంటే సాతానును తొక్కగలిగిన శక్తి నీలో ఉందా, నాలో ఉందంటే లేదు. అది ఎప్పుడు వచ్చిందంట? నువ్వు దేవునితో సమాధానంగా ఉన్నప్పుడు, నువ్వు ఇతరులతో సమాధానంగా ఉన్నప్పుడు, నువ్వు సంఘముతో సమాధానంగా ఉన్నప్పుడు సమాధానము నీకేమిచ్చిద్దంట? శక్తిని ఇచ్చిద్ది. ఆ శక్తి నిన్ను ఏం చేసిద్దంటే వాళ్ళని తొక్కిద్ది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా కుటుంబాల్లో కలహాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? చీలికలు వచ్చినప్పుడు, మనసులు కలవనప్పుడు సమస్యలు వస్తాయి. సమస్యలు ఏం చేస్తుందంట? ఆ మనుషులను చీల్చివేస్తాయి. ఈరోజు దేవుడికి నీకు సమాధానము ఉందా? సంఘానికి నీకు సమాధానం ఉందా? నీ పొరుగు వారికి నీకు సమాధానం ఉందా? నీలో నీకే సమాధానం ఉందా? ఒకవేళ ఎక్కడైనా సమాధానాన్ని మిస్ అవుతున్నావేమో పరిశీలన చేయి. ఆ సమాధానాన్ని నువ్వు మిస్ అయితే నీవు సాతాను కాళ్ళ కింద ఉంటావు. ఎవరు? నీవు ఉంటావు. ఒకవేళ సమాధానము అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటే నీ కాళ్ళ కింద ఎవరు ఉంటారంట? సాతానుడు ఉంటాడు. తర్వాత మన ప్రభువైన యేసు కృప మీకు తోడైయుండును గాక. అప్పుడు ఎవరు తోడుగా ఉంటారంటండి? యేసు క్రీస్తు ప్రభు వారు మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడి యొక్క సమాధానాన్ని నువ్వు కోరుకుంటున్నావా? దేవునితో స్నేహాన్ని నువ్వు కోరుకుంటున్నావా? దేవునికి దాసుడుగా నీవు ఉంటున్నావా? దేవుని ప్రేమించేవాడిగా నీవు ఉంటున్నావా? సంఘముతో సేవకుడితో సంఘము ఎలా మమేకమైపోయావు? మీకు ఎప్పుడైనా జీలకర్ర బెల్లం అంటూ ఉంటారు తెలుసా?
ఏం చేస్తారు? వాటిని కలుపుతారు అండి. కలిపిన తర్వాత దమ్ముంటే వేరు చేయనండి, వేరవుతాయా? వేరవ్వవు. ఎందుకని? వేరవ్వని మనకి తెలుసు. ఎందుకని? ఒక్కసారి కలిసిన వాటిని ఎవరు కూడా వేరు చేయలేరు. అలాగే ఈరోజు సంఘముతోనూ దేవునితో కలిసి ఉన్న నిన్ను వేరు చేయడానికి ఒకరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని నువ్వు చితక తొక్కాలి అంటే నువ్వు ఎవరి తోడు కావాల్సిందే? నీకు దేవుడి తోడు కావాలి. బాలుడైన యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును బాబా చూసారా, పర్ఫెక్ట్గా చెప్పారు. ఇప్పుడు బుద్ధి లేదు. బుద్ధి లేదంటే మనకు కాదండి, ఇంత బుద్ధి లేదని చెప్పారులేండి, బుద్ధి అందని అన్నారు. కాబట్టి చదివాం కాబట్టి బుద్ధి వచ్చింది. అలాగే సంఘములో సమాధానంగా ఉంటే బాలుడైన యేసు జ్ఞానములో ఎలా ఎదిగాడో, వయస్సులో ఎలా ఎదిగాడో, దేవుని దయలో ఎలా ఎదిగాడో, మనుషుల దయలో ఎలా ఎదిగాడో నీవు, నీ కుటుంబము, నీ సంఘము ఎదిగిద్ది. ఇవి ఎదగడం లేదు అంటే గల కారణం ఏంటో తెలుసా? సమాధానమో లేదు. కాబట్టి ఒక పాట, ఇంటా బయట నీకే సమాధానం లేదు అని ఒక పాట ఉంటుందన్నమాట. మనకే సమాధానం ఉండదు. కాబట్టి క్రైస్తవులమైన మన అందరము కూడా శాంతిని నెలకొల్పాలని కోరుకుంటూ, అయితే ఈ శాంతి నువ్వు కలిగి ఉంటే నీకు వచ్చే లాభాన్ని తెలియజేసి ఇంక ఈ వాక్యాన్ని నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధన్యతలను మనం చదువుతూ ఉన్నాం. సమాధాన పరచువారు ధన్యులు. ఎందుకు ధన్యులో మీరు చెప్పండి, ఒక్క మొక్కలో ఒక్కొక్కరిని అడగనా? సమాధాన పరచువారు ధన్యులు అని అంటున్నాడు. నువ్వు సమాధానంగా ఉంటేనే కదా సమాధాన పరచగలవు, అంతేనా? సమాధాన పరిచే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ధన్యులు. వారు, ఇప్పుడు పాయింట్ బి, వారు దేవుని కుమారులు అనబడదు. అంటే నువ్వు దేవుని కుమారుడు అవ్వాలి అంటే నువ్వు సమాధానకరంగా ఖచ్చితంగా ఉండాలి. నువ్వు నీ సంఘములో నువ్వు సమాధానంగా ఉండాలి, నీ సమాజంలో సమాధానంగా ఉండాలి, నీలో నువ్వే సమాధానంగా ఉండాలి. కానీ మనం అలా లేకపోతే మనం ఎప్పటికీ కూడా ఎవరి కుమారులం కాలేమంట? దేవుని కుమారులమో కాలేం. ఒక్కోసారి లోకల్లో ఒక మాట ఉంటుంది. పాయింట్ ఏ నేను చెప్తా, పాయింట్ బి మీరు చెప్పండి. పండితుడు యొక్క పుత్రుడు ఏమయ్యాడంట? ఎందుకు అయి ఉంటాడు? మా నాన్న దగ్గర ఉందిగా అని అనుకుని ఇతను ఏం చేయలేదంట, దానిని నేర్చుకోవాలి. ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని కుమారులని మీరు అనుకుంటున్నారు, అంతేనా? కానీ మనల్ని దేవుడు కుమారుడు అనవలసింది ఎవరు? ఎప్పుడు అవుతాం? నేర్చుకున్నప్పుడా, నేర్చుకున్నప్పుడా? ఆ నేర్చుకునే ప్రయత్నంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలి అని కోరుకుంటూ ఉన్నాను. అలా నేర్చుకోవాలని మీరు అందరూ ప్రయాసపడండి. దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.